సమాజానికి క్షమాపణ కూడా చెప్పాల్సింది. చూద్దాం. అంతకన్నా ముందు ముఖ్యమంత్రి గారి కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏం చెప్తారో చూద్దాం. బిఫోర్ దట్ దేవిప్రసాద్ గారితో మాట్లాడదాం. దేవిప్రసాద్ గారు, ఒకటి ఇవాళ నాకు నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన దానికి వద్దాం. అంతకుముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, తర్వాత బీజేపీ మాట్లాడింది చూస్తే ఏంటంటే, రాష్ట్రంలో ఇంకేదో 2 పార్టీలు మాత్రమే ఉంటాయి, 2 జాతీయ పార్టీల మధ్య ఫైట్ జరుగుతుంది, ఫ్యూచర్ ఫైట్. అది ఫ్యూచర్ సిటీ నిధులు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. సరే, బీఆర్ఎస్ ఈ 10 ఏళ్లలో ఏం చేయలేదు, ఇది కూడా ముఖ్యమంత్రి చెప్తూ వస్తున్నారు. నిన్న ఆ సందర్భం తీసుకుని కూడా చెప్పారు. అంటే ఆ ప్రాజెక్టుల నిధులన్నీ మీ కాసుల పంట బీఆర్ఎస్ నాయకులకే వెళ్ళింది తప్ప జనానికి నీళ్ళు రాలేదు అని చెప్పి. సో ఈ ఓవరాల్గా ఈ కాంటెక్స్ట్లో చూస్తే బీఆర్ఎస్ని సైడ్ లైన్ చేసి 2 జాతీయ పార్టీల మధ్య తెలంగాణ ఫ్యూచర్ ఫైట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నట్టు అనిపిస్తుందా? ఋషి గారు నమస్కారం. ఇద్దరు ప్యానల్లో ఉన్నటువంటి రుద్రమ గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, వీక్షకులకు శుభాలు. అంటే రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తా ఉంటే ఒక్కొక్కసారి అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత సమాజానికి అవసరమైనటువంటి భాషను వాడాలి, లేకుంటే వాటికి సంబంధించినటువంటి ఏదైనా సందేశం ఇచ్చినప్పుడు కొంత బ్యాలెన్స్ గా ఉండాలి అనేటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకునే నేను ఇంకొక మీటింగ్ లో మీరు మాట్లాడినట్టు చెప్తున్నారు కదా, నాకు అంతకుముందు చాలా కోపం ఉండే, కొట్టాలనిపిస్తుండే, ముఖ్యమంత్రి అయినాక తగ్గినాడు. అదే సూత్రాన్ని అంతటా వర్తించేటట్టు ముఖ్యమంత్రి ప్రవర్తిస్తే మంచిది అనేటువంటి విషయం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. రెండవది కూడా, అసలు ఈ దేవుళ్ళకి సంబంధించి కానీ, మతానికి సంబంధించి కానీ, వీటి చాలా సెన్సిటివ్ అంశం ఋషి గారు. ఎందుకంటే సమాజంలో వాటి పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. వాటికి సంబంధించి చాలా ఎమోషన్స్ ఉంటాయి, వాటికి సంబంధించి చాలా బాండింగ్ ఉంటది. ఒక్కొక్కరికి నిజంగానే తాగినాయనం తాగబోతుంటేనే కోపం వస్తుంది మనకి. మీరు చూస్తారు కదా, ఎవరైనా అబద్ధాలు ఆడుతున్నారంటే, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటేనే దాడి చేసే ప్రయత్నం చేస్తారు. అబద్ధాల కోరు అంటే ఒప్పుకోరు కదా, అబద్ధాల కోరు అంటే ఒప్పుకోరు, దగా కోరు అంటే ఒప్పుకోరు, ఇంకో కోరు అంటే ఒప్పుకోరు. వాళ్ళు చేస్తున్నది అదైనప్పటికీ కూడా ఒప్పుకోరు. నేనేమంటున్నా, దేవుళ్ళకి సంబంధించినటువంటి అంశంలో చాలా మందికి చాలా రకాల విశ్వాసాలు ఉంటాయి ఋషి గారు. ఆదివాసులకు ఒక విశ్వాసం ఉంటది, దళితులకు ఒక విశ్వాసం ఉంటది, హిందువులలో రకరకాల వారికి రకరకాల విశ్వాసాలు ఉంటాయి. ఆ విశ్వాసాన్ని సరైనటువంటి రీతిలో క్యారీ చేయడం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య లక్షణంగా ఉండాలి. ఎవరైనా ఎప్పుడైనా, మేమైనా ఇంకెవరైనా ఇందాక రాణిరత్నం గారు అప్పుడు గతంలో కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తావించారు. నాకు ఆయన చేసిన సందర్భం కూడా గుర్తుంది. ఆ యజ్ఞాల విషయంలో, యాగాల విషయంలో మాట్లాడుతూ అన్నట్టున్నారు. ఇప్పుడు ఋషి గారు అట్లనే మన బండి సంజయ్ గారు జూబ్లీహిల్స్ లో మాట్లాడితే డిపాజిట్ పోయింది కదా, మొల్దారాలు ఉన్న వాళ్ళు అందరు కదా ఓటాయి. నేనేమంటున్నా అంటే, ఇటువంటి అంశాల ఆధారంగా చేసుకొని ఎన్నికలను లబ్ధిగా వాడుకునేటువంటి ఒక ప్రయత్నం చాలా కాలంగా జరుగుతావు. ఇది సరైనది కాదనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. దీని మీద ఇంతకంటే ఎక్కువ చర్చ పెట్టి మళ్ళీ ఇటువంటి ఉద్దేశాలు తెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా దాన్ని ఖండించాల్సిందే అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఇది చాలా సున్నితమైనటువంటి అంశం, విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా అందరూ పాటించాలనేటువంటిది నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నా. రెండవది, నిజంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి మా ఫైట్ అంతా బీజేపీతోనే అని రేవంత్ రెడ్డి గారు అనుకుని ఆ మాటలు అన్ని ఉంటే అది అట్లనే పొమ్మనండి, మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళతోనే వాటికి సంబంధించినటువంటి ఫైటే, వాటికి సంబంధించినటువంటి అంశాల మీదనే మాట్లాడమని. కానీ సందర్భం ఏంది, నిన్న పిసిసి అధ్యక్షులకు సంబంధించి పిసిసి అధ్యక్షుల విషయంలో మాట్లాడేటప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. మీరేమో ఇంకోటి పోల్చు. నేనేమనుకుంటున్నా అంటే, ఇటీవల నియమించినటువంటి పిసిసి అధ్యక్షుల సరైనటువంటి నియామకాలు డిసిసి నియామకాలు జరగలేదని అధిష్టానానికి లేఖ రాసినటువంటి ఒక మంత్రి లెటర్ దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడినేమని నేను అనుకుంటున్నా ఋషి గారు. ఎందుకంటే చాలా మంది కట్టెలు పెడతారు. నేను కూడా పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. అయినా నేను కన్విన్స్ చేసుకొని రాహుల్ గాంధీ ఎగ్జాంపుల్ కూడా చెప్పారుగా, G23 లేఖల విషయం కూడా ప్రస్తావించారు. నేను అదే అంటున్నా. నేను ఏమంటున్నా, చాలా సమస్యలు ఉంటాయి, పార్టీలో అంతర్గీకమైనటువంటి సమస్యలు ఉంటాయి. అనేక మంది రాజకీయాల్లో ఒకరినొకరు కాలు గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, ముందుకు పోని అనేటువంటి ప్రయత్నం చేస్తారు. మనం ముందుకు పోవాలి, పని ద్వారానే నిరూపించాలని బీసీసీ అధ్యక్షులకు చెప్పినట్టుగా
మనకు చాలా స్పష్టంగా కనబడతాం. ఉమ్, రెండవది కూడా ఇప్పుడు పార్టీలు మనం ఎన్నికలకు సంబంధించి చూసినాం. అసెంబ్లీ ఎన్నికలు ఒక రకంగా రిజల్ట్ ఇచ్చారు ప్రజలు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి మాకంటే మెరుగైనటువంటి ఫలితాలు ఇచ్చి అలా అధికారంలోకి తీసుకొచ్చారు. పార్లమెంట్కి వచ్చే వరకు కాంగ్రెస్ ను తర్వాత బీజేపీ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలనేటువంటి పద్ధతులు చూసాం. తర్వాత మన జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా మనం చాలా స్పష్టంగా చూసినాం. రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు కూడా చూస్తాం. మీరు ప్రత్యామ్నాయం కాదని చెప్పేటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రజలు ప్రత్యామ్నాయం ఎవరు అనేది నిరూపిస్తారు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ లో, మీరు చెప్పిన వరుస ఎగ్జాంపుల్స్ లోనే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పార్లమెంట్ విషయంలో ఒక్క సీటు గెలుచుకోకపోవడం, జూబ్లీ హిల్స్ మీ సిట్టింగ్ సీటు, కంటోన్మెంట్ సిట్టింగ్ సీటు కోల్పోవడం, ఈ విషయాలన్నీ చూస్తే అలాగే అసెంబ్లీ ఎన్నికలు కూడా. నేనేమంటున్నా, కంటోన్మెంట్ ఎన్నికలకు అప్పటికి మేము ఓటమి చెంది చాలా తక్కువ టైం అయింది కాబట్టి అప్పటికి అది కూడా పార్లమెంట్ ఎన్నికలతో రావడం, రకరకాల సమస్యలతోని మేము అంత సీరియస్ కాన్సన్ట్రేషన్ కొంత కంటోన్మెంట్ మీద జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ప్రచారానికి మేము ఎంత చేసినప్పటికీ కూడా పీపుల్ కూడా కన్విన్స్ కావాలి కదా ఋషి గారు. ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఉండేటువంటి వేవ్ లెంత్ పీపుల్ కు ఉండాలని లేదు కదా. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. చాలా హామీలలో డొల్లతనం కనబడతా ఉంది. అనేక అంశాల పట్ల ప్రజలు తమ తీవ్ర నిరసనను అందరి ముందు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కావాలని కోరుకోవడంలో ఉండేటువంటి అంశాలు చాలా పనిచేస్తాయి. కాబట్టి అదే ప్రామాణికము అనేటువంటి విషయంలో మనం డెఫినెట్ గా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం. రెండవది, నిన్న కేటీఆర్ గారు అన్నది కూడా మీరు ప్రస్తావించారు అని నేను చెప్తున్నా. ఎక్కడైనా దేశవ్యాప్తంగా కాదు, కేటీఆర్ గారిది మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. మీరును రణరుద్రమ గారు చేసిన కామెంట్స్ కి సామా గారు మాట్లాడాక కేటీఆర్ గారు చేసిన కూడా చాలా ఇంపార్టెంట్ కామెంట్. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలే ప్రత్యామ్నాయం అనే విషయాన్ని ఆయన బలంగా నమ్ముతున్నారు. అలాగే ఒక ఎన్నిక గెలవడం